హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ టాక్ తెలుగు. నయనతార, సిద్ధార్థ్, మాధవన్ నటించిన టెస్ట్ మూవీ థియేటర్లో రిలీజ్ కాకుండా ఓటీటీకి వచ్చింది. ఏదో చూద్దామని ఒక లుక్ వేసా. అదే నేను చేసిన మొదటి తప్పు. మూవీ చూసినాక నా సిచ్యువేషన్ దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. లిటరల్లీ టెస్ట్ మూవీ నాతో టెస్ట్ మ్యాచ్ ఆడింది. మూవీ స్టార్ట్ చేసినాక 30 minutes నాకు ఓకే అనిపించింది. కానీ దాని తర్వాత అర్థమైంది, నాలో ఉన్న పేషెన్స్ మొత్తం మూవీ పరీక్షించింది తెలుసా. మూవీ చూసి మీకు రివ్యూ ఇవ్వాలని నేను చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. మూవీ స్లో నారేషన్తో పిచ్చ బోర్ కొడుతుంది. మూవీలో ప్రతి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సిద్ధార్థకి క్రికెట్ ప్రాబ్లం, నయనతారకి పిల్లల ప్రాబ్లం, మాధవనికి ప్రాజెక్ట్ ప్రాబ్లం. వీటన్నిటిని కలపడానికి ఒక కిడ్నాప్ అంటారు, అసలు పట్టించుకోరు. అరే నీ అబ్బా ఏందో ఇక మ్యూజిక్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే నయనతార, సిద్ధార్థ్, మాధవన్ చాలా బాగా చేశారు. ఇన్ఫ్యాక్ట్ మాధవన్ వీళ్ళిద్దరి కంటే కొంచెం ఎక్కువనే చేశారు. మూవీకి ప్లస్ పాయింట్ యాక్టింగ్, మైనస్ పాయింట్స్ అంటే స్లో నారేషన్, ఎక్కడ ఇంటెన్స్ క్రియేట్ చేయకపోవడం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. నాకైతే మూవీ వర్త్ అనిపించలేదు. ఒకవేళ మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. ఆల్రెడీ మీరు మూవీ చూసి ఉంటే ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.